వెళ్ళమంటుంటే అన్నయ్య వల్ల కాలేదు, నువ్వు ట్రై చేయవదినా? అవును పిన్ని. నేనా? మిమ్మల్ని తక్కువ అంచనా వేసావని ఫీల్ అయ్యారు కదా పిన్ని. వెళ్ళండి, వెళ్ళి పితికి చూపించండి. గేదా గేదా కొంచెం పాలివ్వవా ప్లీజ్? ఇస్తుందట. మీ మావయ్య వల్ల కాలేదు, మీరేమైనా ప్రయత్నిస్తారా శ్రీవారు? కోట్ల రూపాయల సంపాదన సృష్టించే సారికి పాలు పెతకడం లెక్క మేడం. ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మనీ పిండేస్తారు, ఇలాంటి గేదెల దగ్గర నుంచి పాలు పెతకలేరు. అవునా శ్రీవారు? ఏది ఒకసారి పితికి చూపించండి. పాలు పితకమంటే పళ్ళు నూరుతున్నారేంటి శ్రీవారు? ఓయ్, పాలు పితుకుతాను నేను చెప్పానా? నాకు వేరే పని ఏం లేదనుకుంటున్నావా? పాలు పితకడం కూడా ఒక పనే. ఈ పని మీకు రాదంటే చెప్పండి. ఏం మాట్లాడుతున్నారు మేడం? మా సారికి రాని పని అంటూ ఏదీ లేదు, ఆయన ఆల్ రౌండర్ అండి. ఆల్ రౌండరా? ఏది ఈ గేదె చుట్టూ ఒక రౌండ్ వేసి రమ్మనండి చూద్దాం. ఏంటి ఆ గేదెకి భయపడతా అనుకుంటున్నావా? భలేవారు మేడం, సార్ ఎవరనుకుంటున్నారు? బాహుబలి సినిమాలో బల్లాల దేవుళ్ళు లాంటి వారు. ఆవునైనా ఎద్దునైనా గేదెనైనా ఆఖరికి దున్నపోతునైనా ఇట్టే లొంగ తీసుకుంటారు. అవునా? చారి, ఈ రోజు ఎందుకు నా గురించి ఓ బిల్డప్ ఇస్తున్నావు? మీరెందులోని తగ్గకూడదు సార్, మీరెక్కడో ఉండాలి. ఇదంతా నా మీద ప్రేమ లేక పగ చారి? నీ మీద నాకు పగండి. పాలు పెతకమంటే చారి గారితో సోది పెట్టారు. పదండి. ఎక్స్క్యూజ్ మీ గేదె గారు, నేను కావాలని రాలేదు, ఆ మెంటల్ది తోసింది. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే కొంచెం మిల్క్ తీసుకుంటా, ఓకేనా? ఓకే.
పాలు పితకడం మీ వల్ల ఎవ్వరి వల్ల కాదు. ఆ పని నేను చేస్తాను. పాలు పితికే పద్ధతి అంటే అది చూసి నేర్చుకోండి. స్వచ్ఛమైన గేదె పాలు పిన్ని. ఇవి తాగితే ఆనందం, ఆరోగ్యం మావయ్య. శ్రీవారు, కల్తీ లేని పాలు ఎలా ఉంటాయో చూడండి. అత్తయ్య, ఇదిగోండి, అందరికీ కాఫీ పెట్టివ్వండి. చారి గారు, రండి చారి గారు, మనం గేదె కొంచెం దానా పెట్టాలి, మీరు కూడా హెల్ప్ చేద్దాం. అలాగేనండి. చారి గారు, మేడం, నేను లోపలికి వెళ్ళి తౌడు తీసుకొస్తాను, మీరు ఇది వేసి రండి. అలాగేనండి. ఏంటి ఆ చూపు? మమ్మల్ని మింగేస్తావా? చూడు, నువ్వు నన్ను మింగగలవేమో గాని మా చంద్రికను మాత్రం మింగలేవు. ఖచ్చితంగా తను నీ గొంతు కట్టుపడుతుంది. నిన్న అచ్చందకాయలు, రాత్రి ములక్కాయలు, నీ పల్లెటూరు అలవాట్లు, తెలివితేటలు మాపై చూపించాలనుకుంటున్నావా? మేము పట్నం వాళ్ళం, మీకంటే 10, 100, 1000 రెట్లు తెలివైన వాళ్ళం. అర్థమైందా? మరి గేదెతో తన్నించుకున్నారే? మమ్మల్ని దాంతో తన్నించాలనిగా తీసుకొచ్చింది? లేదే, స్వచ్ఛమైన పాలు తాగి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు అని తీసుకొచ్చాను. నీ కవరింగులు మా దగ్గర కాదు. బ్రతికున్న నిత్యను చనిపోయిందని చెప్తూ, దానికి పిండాలు పెడుతూ, గోడపై ఫోటోలు పెట్టి దండలు వేస్తూ కొత్త మోసానికి తెరలేపావే. అతి త్వరలో ఆ నిత్యని పట్టుకొని చేయి ముందు నిలబెట్టి నిన్ను, నిత్యను, ఆ స్వరూపాన్ని నిలదీయకపోతే తను చంద్రిక కాదు, నేను చంద్రిక భర్త పౌడర్ ప్రసాదనే కాదు. చూడు, మా ముసల్ది, అన్నయ్య, వదిన వెనకేసుకొస్తున్నారు. ఏం చేసినా చెల్లిపోతుందనుకుంటున్నావేమో. నిత్యం మాకు దొరకనంత వరకే నీ ఆట. దొరికాక వేటే. అప్పటి వరకు అచ్చందకాయలాడతావో, కోతి కొమ్మ చాడుకుంటావో ఆడుకో. ఆవు పేడతో పిడకలు చేసి గోడ కొట్టాలనుకుంటే కొట్టుకో. నిత్య దొరికిన వెంటనే నీతో మా చంద్రిక ఆడుకుంటుంది కబడ్డీ. మొన్న బట్టల కొట్టులో దొరికినట్టే దొరికి తప్పించుకుంది. ఈసారి తప్పించుకోలేదు, తప్పకుండా పట్టుకుంటాం. హేయ్, నీ తాట తీస్తాం. ఎక్కువగా మాట్లాడకు చంద్రిక. అమ్మో, జంతువులా చూస్తుంది. ఎత్తి కుదేసినా కుదేస్తుంది. పోదాం పద.
ఏమిటి మేడం, మీరు నిత్య మేడం గారు చనిపోయారని చెప్పారు, స్వరూప మేడం గారు కూడా అదే చెప్పారు. వీళ్ళేమిటి నిత్య మేడం గారు బతుకున్నారని చెప్తున్నారు? అదే అర్థం కావట్లేదు చారి గారు. కావాలని చెప్తున్నారో కారణం ఉండి చెప్తున్నారో తెలియట్లేదు. వీళ్ళకి పెద్ద కారణాలు ఉండవు మేడం. ఏదో విధంగా మిమ్మల్ని సాధించడమే వాళ్ళకున్న ఏకైక పనండి. అమ్మాయి గారు నా కళ్ళ ముందే చనిపోయారు. అమ్మాయి గారి చితికి నా కళ్ళ ముందే స్వరూప మేడం నిప్పు పెట్టారు. నా చేతులతో నేనే పెట్టించాను. నా కళ్ళ ముందే అమ్మాయి గారు గుప్పెడు బూడిదయ్యారు. మీపై వాళ్ళకి ఎందుకంత అపనమ్మకం మేడం? మీరు చెప్పారంటే నమ్మకపోవచ్చు, కానీ స్వరూప మేడం గారే స్వయంగా చెప్పారు కదా. ఏ కన్న తల్లైనా తన కన్న కూతురు బతికుండగా చనిపోయిందని చెప్పుకుంటుందా? అందులోనూ నిత్యా మేడం గారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేది ఒక్క స్వరూప మేడం గారే కదా. అస్సలు చెప్పరండి. అలాంటిది అమ్మాయి గారిని ప్రాణాలతో చూసినట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళ మాటలు నిజమని నమ్మాలో అబద్ధమని కొట్టి పారేయాలో అర్థం కావట్లేదు. మీ కళ్ళతో చూసిన నిజాన్ని వీళ్ళేదో చెప్పారని అబద్ధం అనుకుంటున్నారా మేడం? మీ కళ్ళు మిమ్మల్ని మోసం చేయవుగా. మరెందుకు వీళ్ళు ఇలా సాధిస్తున్నారు? వదిలేయండి మేడం. వీళ్ళ మాటలు వింటుంటే నా మీద నాకే డౌట్ వచ్చేలా ఉందండి. ఆ మధ్య ఫారెస్ట్ లో ఫస్ట్ నైట్ జరుపుకునే ప్లాన్ నాకు చెప్పింది మీరు కాదు, నిత్యా మేడం అని వాళ్ళు నన్ను నమ్మించినా ఆశ్చర్యపోనక్కర్లేదండి. ఆ మధ్య ఫారెస్ట్ లో ఫస్ట్ నైట్ జరుపుకునే ప్లాన్ నాకు చెప్పింది మీరు కాదు, నిత్యా మేడం అని వాళ్ళు నన్ను నమ్మించినా ఆశ్చర్యపోనక్కర్లేదండి. ఎక్కడికి వెళ్తున్నావు మామ్? హో సారీ, బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి ఏంటి అని అడగకూడదు కదా. ఆఫీస్కి వెళ్తున్నాను. హో ఆఫీస్. చాలా రోజులైంది కదా మామ్ నువ్వు బిజినెస్ ని మిస్ అయ్యి. నిన్నటి వరకు సో మెనీ టెన్షన్స్, లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు అవన్నీ సాల్వ్ అయ్యి ఆఫీస్ గుర్తొచ్చింది కదా. ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అవుతుంది కదా బేబీ. ఆఫీస్లో ఆడిటింగ్ ఉంది. అవును మామ్, ఇప్పుడు నీకు అదే కదా ముఖ్యం. నేను చనిపోయానని ఆ ఇంట్లో చెప్పేశావు. జై నాకు పిండం పెట్టేశాడు. ఈ రోజు రేపో నీ కూతురు, అదే కూతురు కాని కూతురు మంగతో జై కాంప్రమైజ్ అయిపోయి కాపురం చేస్తాడు, పిల్లల్ని కంటాడు. నువ్వు గ్రాండ్ మదర్ కూడా అవుతావు. ఆ కిడ్స్ తో రిటైర్మెంట్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ రీఫ్రెష్ అవుతావు. సూపర్ మామ్, నీ లైఫ్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నావు. నా లైఫ్ నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలో తెలియక మ్యూజిక్ వింటూ పిచ్చి గంతులు వేస్తున్నాను. ఈ అజ్ఞాతవాసికి ఇంతకంటే టైంపాస్ ఏముంటుంది చెప్పు? ఓకే మామ్, నా గురించి థింక్ చేసే తిరిగి నీకు ఎలాగో లేదు. ఆఫీస్ లో ఆడిటర్ వెయిట్ చేస్తుంటారు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. బేబీ అది నేను చెప్పేది ఒకసారి విను బేబీ. మంగొస్తుందేంటి? ఏంటి మంగ ఇలా వచ్చావు? ఏ రాకూడదా? రావద్దని నేను అన్నానా?
నాతో ఏదైనా పనుండి వచ్చావా అని అడుగుతున్నాను. అవును, మీతో మాట్లాడాలి. రా, కార్లో వెళ్తూ మాట్లాడుకుందాం. ఇంట్లో కూర్చుని మాట్లాడకూడదా? అది నేను ఆఫీస్కి వెళ్తున్నాను. మరి తలుపులు వేయకుండా వెళ్తున్నారు? మర్చిపోయాను. ఏంటి, ఇంటి బయట నిలబెట్టి మాట్లాడి పంపించేస్తారా? ఇంట్లోకి రానివరా? అంత కంగారు పడుతున్నారేంటి? ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఇంట్లో ఎవరు లేరు మంగ. మంగ, మంగ, ఇంట్లో ఎవరు లేరు మంగ. అడ్డుపడుతున్నారేంటి? రండి లోపలికి. అది కాదు మంగ. మంగ, మంగ, ఏమైంది? ఎవరి కోసం చూస్తున్నావు? ఏమైంది మంగ? ఏదో మాట్లాడాలని అటు ఇటు చూస్తున్నావేంటి? మంగ, మంగ, ఏం వెతుకుతున్నావు మంగ? ఏంటో చెప్పు మంగ. మంగ, మంగ, ఆకు, ఎక్కడికి వెళ్తున్నావు? మంగ, మంగ, నిన్నే. మంగ, అది నిత్య రూము. ఎందుకు మేడం అలా గట్టిగా అరుస్తున్నారు? నాకు వినిపించదనా, లేక మరెవరైనా వినాలి అనా? నువ్వు ఆ రూమ్కి ఎందుకు వెళ్తున్నావు? ఊరికే చూద్దామని. చూడ్డానికి అందులో ఏముంది? చూస్తే తెలుస్తుంది కదా మేడం ఏముందో. మై గాడ్, నిత్య దొరికిపోతుంది. ఏం చెయ్యాలి? ఆ రూమ్ ఎంటీగా ఉంది మంగ, ఏం ఉండదు. ఏమీ లేకపోతే ఎందుకు మేడం అంత టెన్షన్ పడుతున్నారు?